మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. గడిచిన ఎపిసోడ్కి అనేకమైన నిగూఢమైనటువంటి లేఖన సత్యాల్ని తెలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి, మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, మీ యొక్క విలువైన సమయాన్ని నా కొరకు వెచ్చిస్తున్నటువంటి కారణాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతించబద్దునే ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా గడిచినటువంటి వారానికి సుమారుగా మనం 23 ప్రశ్నలు అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడు ఉన్నతమైన కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి ప్రశ్నల్లో 24వ ప్రశ్న యెషయా గ్రంథానికి సంబంధించినటువంటి లేఖనాల్లో ఆ ప్రశ్న అయితే ఆ వ్యక్తి అడగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎన్ని పచ్చి అబద్ధాలు అయితే ఆడుతూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా లోకానికి అర్థమయ్యేటువంటి రీతిలో ఆ వ్యక్తే ఎంత భయంకరమైన అపవాది శక్తో, అబద్ధానికి జనకుడో, లేకపోతే అబద్ధాలు ఎంతగా అయితే లోకంలో ప్రచురింపజేస్తున్నాడో వాటన్నిటినీ కూడా బయలుపరచడానికి దేవుడు ఈరోజు మనల్ని నిలబెట్టాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. వాళ్ళు అడుగుతున్నటువంటి 24వ ప్రశ్న యెషయా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే వాళ్ళు అడుగుతున్నటువంటి లేఖన సంబంధమైన ప్రశ్న, కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరుచును అనేటువంటి వాక్య సంబంధమైన లేఖనాన్ని వాళ్ళు కోట్ చేస్తూ వాళ్ళు ఇస్తున్న వివరణ ఏంటి అంటే, సీయోను కుమార్తెలారా మీకు బోడిగుండు చేసి ఎరుకదా అనే నేను నీ డాష్ శీలమని అందరికీ చూపిస్తాను అంటున్న బైబిల్ దేవుడు. ఇక్కడే అర్థమవుతుంది కదా వ్యక్తి ఎంత వాక్య వక్రీకరణ జరిగిస్తున్నాడో ఈ ఒక్క చోటే కనబడుతూ ఉంది. దేవుడు అన్నదేంటి? సీయోను కుమార్తెలారా నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరుచునంటే ఈరోజు ఇక్కడ మానము అనేటువంటి దాన్ని కొట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా యోని అని, శీలం అని ఏదో రకమైనటువంటి పదాన్ని అక్కడ ఉపయోగిస్తూ వాక్య వక్రీకరణ జరిగిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఈ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనేటువంటి దానికంటే కూడా ఒక విషయం నేను తెలియపరిచి ముందుకు కొనసాగడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలామంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా తప్పులు వెతికే అవకాశం లేకపోయింది, కానీ తెలుగు బైబిల్లోనే చాలామంది క్రైస్తవ అతీత శక్తులు, బైబిల్ యొక్క వ్యతిరేక శక్తులు బైబిల్ను తప్పుపట్టేటువంటి ప్రయత్నాలు చేయడంలో తెలుగు బైబిల్ని వాళ్ళు వాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. తెలుగు బైబిల్ యొక్క ఆ పదాల్ని, లేకపోతే తెలుగు బైబిల్లో రాయబడిన ఉన్నటువంటి కొన్ని వచనాలను ఆధారంగా తీసుకుని తప్పు పట్టేటువంటి ప్రయత్నాల్లో చేస్తున్నారు. తెలుగు అనువాదంలో ఉన్న తప్పుల్ని దేవుడికి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు అనువాదంలో ఉన్నటువంటి ఆ తప్పిదాల్ని బైబిల్కి ఆపాదించేటువంటి ప్రయత్నాల్లో చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలుగు బైబిల్ అనేటువంటిది ఒక క్రైస్తవుడు మూలంగా అనువదించబడింది అయితే కాదు, ఒక క్రైస్తవుడు మూలంగా, క్రైస్తవురాల మూలంగా అనువదించబడినటువంటి ట్రాన్స్లేషన్ అయితే కాదు. మన దేశానికి విలియం కేరీ అని ఇంకా చాలామంది క్రైస్తవ పెద్దలు అయితే రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి పెద్దల్లో ఇంగ్లీష్ బైబిల్ని ఈ ఇండియాకి సంబంధించిన కొన్ని ప్రామాణిక భాషల్లో అనువదించడానికి వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. అలాగ అనువదించేటువంటి క్రమంలోనే తెలుగు బైబిల్ కూడా ఈ విలియం కేరీ గారు ఉన్న సమయంలోనే అనువదించబడింది. అప్పుడు మరి తెలుగు మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళలో లేదు. అక్కడ ఆంగ్ల దేశానికి సంబంధించిన వ్యక్తులు కనుక తెలుగు మాట్లాడే అవకాశం లేదు కనుక ఈ తెలుగు బైబిల్ని అనువాదించడానికి, ఈ ఇంగ్లీష్ బైబిల్ని తెలుగులోకి అనువదించడానికి తెలుగు వారిని వాడుకున్నారు. ఆ తెలుగువారు ఎవరై ఉన్నారంటే ఆ సమయంలో బ్రాహ్మణులే. బ్రాహ్మణులను అనువదించారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. విలియం కేరీ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా డబ్బులు ఇస్తే వాళ్ళ మూలంగా రాయబడిన గ్రంథమే తెలుగు బైబిల్ గ్రంథం. కాబట్టి వాళ్ళు దేవుని ఎరిగిన వ్యక్తులు కాదు కనుక వాళ్ళకి నచ్చిన పదాలని, వాళ్ళకి ఆలోచనకు వచ్చిన పదాలని ఈ చోట ఉపయోగించడాన్ని బట్టి చాలామందికి తప్పుగా కనబడే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణుల్లో తెలుగు బైబిల్ని అనువాదించారు, వాళ్ళు ఫీజుకి పనిచేశారు. ఆ విలియం కేరీ గారు డబ్బులు ఇస్తే వీళ్ళ దగ్గర పనిచేశారు. వీళ్ళందరూ కూడా డబ్బు కోసం పనిచేశారు తప్ప దేవుడి కోసం పనిచేసిన వారికి అయితే కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి పదాలు అయితే ఉపయోగిస్తున్నారో, వాళ్ళు రోజువారీ జీవితంలో ఎలాంటి పదాలను అయితే వాళ్ళు మాట్లాడేవారో ఆ పదాలని ఈ చోట కూడా అనేక సార్లు ఉపయోగించడాన్ని మనం గ్రహిస్తున్నాం. అంటే బైబిల్ తప్పు అని అనకండి, అనువాదికుల యొక్క తప్పు కొన్ని పదాలు. అయితే బైబిల్ గ్రంథంలో శృంగారము అనేటువంటి మాట ఇంచుమించుగా నాకు తెలిసి 18 సార్లు రాయబడింది. శృంగారము అనేటువంటి పదం, శృంగార మందిరము,
శృంగార ద్వారము, శృంగార వనము అనేటువంటి పదాలు తెలుగు బైబిల్లోనే కనబడుతున్నాయి. వాస్తవానికి చిన్న ఎగ్జాంపుల్, సొలొమోను రాసిన ప్రసంగి 2:5 ఉంటుంది అనుకుంటాను. శృంగార వనమును నేను కట్టిస్తాను అన్నాడు. అంటే అది యొక్క దోషం అంతేది. వాళ్ళ యొక్క ఉచ్చారణ తప్పు, లేకపోతే వాళ్ళ యొక్క అనువాదం తప్పు, వాళ్ళు ఉపయోగించిన మాట పదం తప్పు అంటాను. శృంగార వనమును నేను కట్టించుకొందును అని చెప్పి సొలొమోను అండంలో ఒక వనాన్ని కట్టించుకుని అక్కడ శృంగారం జరిగించుకోవడానికి దానికి అర్థం, దానికి ఏమన్నని శృంగార వనము అనేటువంటి మాటని సొలొమోను ఉపయోగించాడు, లేదంటే తెలుగు అనువాదికులు వాళ్ళు ఉపయోగించారు. కాబట్టి సొలొమోను కట్టుకుంటున్నటువంటి ఆ వనంలో శృంగారం కొరకు మాత్రమే కట్టుకుంటున్నాడు. దాని అర్థం ఏమన్నా కానే కాదు. కానీ వాళ్ళ అనువాదికుల యొక్క తప్పులు తెలుగు బైబిల్లో చాలా కనబడుతున్నాయి. తప్పులు లేవనట్లేదు, అనువాద సంబంధమైన తప్పులు ఉన్నాయి, పదాల్లో తప్పులు అనేటువంటివి ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసాం అనుకోండి, గార్డెన్ అని ఉంటుంది, ఇక్కడ ఏమీ శృంగారవనం అని పెట్టాడు. కానీ ఇంగ్లీష్లో చాలా హెబ్రీ ట్రాన్స్లేషన్లో చూస్తే ఆర్కిడ్ అని ఉంటుంది. ఆర్కిడ్ అనేది చాలా రకాలైనటువంటి వృక్ష ఫలాల్ని నాటేటువంటి ప్రాంతాన్ని ఆర్కిడ్ ఏరియా అంటారు, వనం అంటారు దాన్ని ఆర్కిడ్ ఏరియా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆర్కిడ్ ట్రీస్ లేదంటే ఆర్కిడ్ వృక్షవనాన్ని ఇక్కడ శృంగార వనంగా ఆ అనువాదికులు తప్పు చేశారు. దాన్ని బట్టి మనం ఆ వనం శృంగారం చేసుకోవడానికని మాత్రం కాదు కదా, అనువాదికుల యొక్క తప్పు. తెలుగు బైబిల్ గురించి మాట్లాడుతున్నాను నేను. కొన్ని పదాల్లో తెలుగు అనువాదికుల యొక్క పొరపాటుని బట్టి చాలాసార్లు మనకి తప్పుగా కనబడే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే బ్రాహ్మణుల మూలంగానే తెలుగు బైబిల్ రాయబడింది, వాళ్ళు డబ్బు కోసం రాశారు. అప్పుడు ఆ సమయంలో ఎవరో లేని కారణాన్ని బట్టి, ఇప్పుడున్నంత తెలుగు ఇతర భాషలకు సంబంధించిన క్రైస్తవ జనాంగం లేని కారణాన్ని బట్టి డబ్బుల కోసం వాళ్ళు పనిచేశారు, దేవుడి కోసం పనిచేసిన వారే కాదు. కాబట్టి వాళ్ళ సంస్కృతి పరంగా వాళ్ళ యొక్క అలవాటు పరంగా ఉపయోగించే పదాలు కూడా చాలా ఈ చోట రాయబడ్డాయి. శృంగార మందిరము, శృంగార ద్వారము, శృంగార వనము, ఇవన్నీ కూడా మనకి తప్పుగా అనిపించడంలో తప్పేం లేదు. గోపి గారికి తప్పు అనిపించడంలో కూడా తప్పు లేదు. కాకపోతే అది అనువాదం తప్పు. అందుకే మిగతా ట్రాన్స్లేషన్లో కూడా చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఈ 17వ వచనంలో సియోను కుమార్తెల్లారా, యోధా జనాంగమా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నడినెత్తిని నేను బోడి చేస్తాను, నీ మానమును నేను బయలుపరుస్తానంటే ఇక్కడ ఈ గోపి గారు మాత్రం శీలం అని, లేకపోతే స్త్రీని అగౌరవపరిచే రీతిలో కొన్ని అవయవాల్ని ఇక్కడ జతపరిచి మాట్లాడడం అనేది ఆ వ్యక్తి చేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు అసలు నడినెత్తిని బోడి చేస్తాను అనేటువంటి మాట ఉపయోగించడానికి ఆయన ఇష్టపడ్డాడు? అసలు నడినెత్తి అనేటువంటి మాట బోడి చేస్తాను అనే మాట తెలుగులో ఉంది, కానీ హెబ్రీ భాషలో కానీ చూస్తాం అనుకోండి, కద్గోద్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ద క్రౌన్ ఆఫ్ ది హెడ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. కద్గోద్ హెబ్రీ భాషలో ద క్రౌన్ ఆఫ్ ది హెడ్. యోధా కుమార్తెలందరికీ కూడా, యోధా జనాంగం అంతటికీ కూడా దేవుడు వాళ్ళ శిరస్సు మీద చాలా గొప్ప ధన్యత, భాగ్యాన్ని, ఉన్నతమైన కృపని దేవుడి మూలంగా ఆ బిడ్డల్లో అందుకున్నారు. ఈ రోజున ఆ క్రౌన్ని నేను తీసేస్తాను, ఆ నెత్తి మీద ఉన్నటువంటి, ఆ నెడినెత్తి మీద ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ క్రౌన్ని తీస్తాను. క్రౌన్ అంటే తెలుగులో మీ అందరికీ అర్థమే ఉండాలి, కిరీటాన్ని నేను తీస్తాను. అప్పుడు బోర్డు అవుతుంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చాలామంది రాజులు యుద్ధం ఓడిపోయినప్పుడు, అవమానపరచబడినప్పుడు, లొంగిపోయినప్పుడే ఆ కిరీటాన్ని తీసి కింద పెడతా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఒక రాజుగారి కిరీటాన్ని కింద పెడతారో ఆ వ్యక్తి అవమానించబడ్డాడు, సిగ్గుపరచబడ్డాడు, ఓటమని అంగీకరించినప్పుడు మాత్రమే ఆ క్రౌన్ అనేటువంటి కిందకి తీయబడతా ఉంటుంది. హెబ్రీ ట్రాన్స్లేషన్లో చూడండి, ద క్రౌన్ ఆఫ్ ది హెడ్, కద్గోద్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అయితే దేవుడు ఎందుకు ఈ మాటని ఇక్కడ ఉపయోగించవలసి వచ్చిందంటే, వాస్తవానికి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఒకానొక సమయంలో బానిసలుగా బ్రతికిన వారే, చేతిలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి వారే, తినడానికి కూడా చాలా కష్టం అయ్యేటువంటి జనాంగంగా ఒకానొక సమయంలో వాళ్ళు బ్రతికారు. ఏమీ లేవు, తింటే చాలు, ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి నీడ ఉంటే చాలు అయ్యా బాబు అన్నట్టుగానే బ్రతికారు. కానీ ఒకానొక సమయానికి వాళ్ళు వచ్చే సమయానికి చాలా బంగారాన్ని, చాలా ఆభరణాలని, చాలా రకాలైనటువంటి వాటిని వాళ్ళు అందరూ కూడా సంపాదించుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ఆభరణాలు వచ్చినాయో, ఈ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆడవారిని గురించి దేవుడు మాట్లాడి, ఎప్పుడైతే ఈ బంగారు ఆభరణాల్లో వాళ్ళందరూ కూడా సంపాదించుకున్నారో అప్పటి నుంచి వాళ్ళ తీరు మారిపోయింది. ఇశ్రాయేల్ యొక్క యోధ జనాంగానికి సంబంధించిన స్త్రీల యొక్క తీరు మారిపోయింది, వాళ్ళ ప్రవర్తన మారిపోయింది.
అప్పటి వరకు కూడా దేవుడి దగ్గర అణిగిమణిగి ఉండేవారు. అప్పటి వరకు కూడా ఎంతో కొంత ఉంటే చాలు, నీ మాట నాకు వేదం ప్రభు అన్నట్టుగా బ్రతికేవారు. కానీ ఎప్పుడైతే వీరు లెక్కలేనంత సమృద్ధి, లెక్కలేనంత బంగారంతో కూడిన ఆభరణాలని వీళ్ళు ధరించుకోవడం, సంపాదించుకోవడం అనేటువంటిది జరిగిందో, అక్కడి నుంచి వాళ్ళ మెడ బిగుస్సు కలిగిన వారే ఉన్నారు అని అంటాడు. పై వచనంలో మీరు చదివితే అర్థమవుతుంది. వాళ్ళ మెడ వంచని తరము, మెడ పైకెత్తి నడుస్తున్నారు అంటే గర్విష్ఠులుగా మారిపోయారు. గర్వానికి వాళ్ళ జీవితాన్ని అప్పచెప్పేశారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్విష్ఠులు అయిపోయారు ఈ ఆడవారందరూ కూడా. ఈ బంగారాన్ని బట్టి, ఈ ఆభరణాలను బట్టి, ఈ అన్నిటిని బట్టి వాళ్ళ గర్వ హృదయాలు ఆగిపోయినాయి. నిజమే, ఏవీ లేనంతకాలం కూడా అణిగిమణిగి ఉంటాం. అన్నీ వచ్చిన తర్వాత ఎగిరి పడతారంట కొంతమంది. మెడలో చిన్న పసుపు తాడు ఉన్నంతసేపు కూడా చాలా అణిగిమణిగి ఉంటారు కొంతమంది. కానీ అదే మెడలో కొంత నెక్లెస్సో, కొత్తగా ఒక నల్లపూసలో, లేకపోతే మరొక రకమైన బంగారాభరణం కానీ వచ్చిందనుకోండి, అందరూ ఇలాగే ఉంటారని కాదు, కొంతమంది మాటలు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది, వాళ్ళ జీవనశైలి మారిపోద్ది, వాళ్ళు మాట్లాడే విధానం మారిపోద్ది. ఎనలేని గర్వం వాళ్ళు మనకు చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. అలాంటి గర్వం వచ్చేసింది సీయోను కుమార్తెలకి. ఎప్పుడైతే బంగారాభరణాల మీద వీళ్ళు దృష్టి ఉంచి వాటి మీద సంపాదించుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళు ముందుకెళ్ళారో, గర్విష్ఠులుగా మారిపోయారు, గర్వ హృదయాలుగా మారిపోయారు. మెడలో పైకెత్తుకొని నడిచారని చెప్పి పై వచనంలో కనబడుతూ ఉంటుంది. మీరు చదవండి ఒకసారి. ఏదో ఒక వచనాన్ని పట్టుకుని తప్పుపడ్డే అవకాశం ఉండకూడదు కదా. పైన కింద వచనంలో కూడా చదవండి. చదివితే అప్పుడు చక్కగా ఆ మాట అక్కడ ఎందుకు ఉపయోగించబడవలసి వచ్చింది అనేటువంటి విషయం కూడా ఆ చోట కనబడుతుంది. బంగారాన్ని బట్టి, ఆభరణాలను బట్టి పిల్లల్ని దైవికంగా పెంచాలన్న ఆలోచనలో కూడా వాళ్ళు తప్పిపోయారు. మగవారి యొక్క మాట కూడా వినేటువంటి వారిగా వాళ్ళు లేకపోయారు. పిల్లలు, బాలురు అందరూ కూడా తప్పిపోతున్నారు. బాలురు కూడా బాధ పెడుతున్నారు ఉంటుంది పై వచనాల్లో. చూడండి, చూడండి, అదే 12వ వచనం. బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వాళ్ళని ఏలుచున్నారు అనేటువంటి మాట ఆయన ఉపయోగించాడు. అక్కడ ఉపయోగించారు. పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఆత్మీయంగా పెంచాలి, ధర్మశాస్త్రానుసంధానమైన రీతిలో బిడ్డలను పెంచాలి అనే ఆలోచన, ఆజ్ఞ, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి పిల్లల్ని కూడా దేవుడి కొరకు పెంచకపోగా బంగారం మీద, ఆభరణాల మీద వాళ్ళ దృష్టి అంతా కూడా పెట్టడం జరిగింది. మెడ బిగుసుగల వారిగా మారిపోయారు. అందును బట్టి నీ గర్వాన్ని నేను తీసేస్తాను. నీకు ఏ కిరీటాన్ని అయితే నీ తల మీద నేను పెట్టానో ఆ కిరీటాన్ని తీసి నేను సిగ్గుపరిచేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ మాట్లాడిన మాట. అయితే ఇక్కడ మానం అనేటువంటి పదం దగ్గర ఈ వ్యక్తి శీలము అని, లేకపోతే ఇంకొక పదాన్ని అయితే ఉపయోగించారు. వాస్తవానికి మానము అనే పదం దగ్గర ఇంగ్లీష్లో కానీ చూసాం అనుకోండి, సీక్రెట్ పార్ట్స్ అని ఉంది. అదే హెబ్రీ ట్రాన్స్లేషన్లో కానీ చూసాం అనుకోండి, పాట్ అని ఉంటుంది. పాట్ అని ఉంది. దానికి అర్థం ఏంటంటే సాకెట్స్, లేకపోతే హింగ్స్ అంటారు. దాని గురించి కూడా చెప్తాను. తెలుగులో అయితే ఈ మానం అనేది హెబ్రీ ట్రాన్స్లేషన్లో పాట్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే హింగ్స్ అన్నమాట. హింగ్స్ అంటే బందులు. మన తలుపులకు బందులు ఉంటాయి చూడండి. ఒక తలుపు ఆడాలి అంటే ఆ బందు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ పదం అక్కడ హెబ్రీ ట్రాన్స్లేషన్లో ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో మాత్రం సీక్రెట్ పార్ట్స్ అన్నాడు. వీళ్ళు అంటున్నట్టుగా ప్రైవేట్ పార్ట్స్ అనలేదు. నీ ప్రైవేట్ పార్ట్స్ని బయటకు చూపిస్తాను అంటే సీక్రెట్ పార్ట్స్, రహస్యంగా దాచుకున్నటువంటి వాటిని నేను బయలుపరుస్తాను బయటికి అని అంటున్నాడు ఆయన అక్కడ. చాలామంది అంటూ ఉంటారు, దేని చూసి రెచ్చిపోతున్నారా? డబ్బుని చూసి రెచ్చిపోతున్నావా? లేకపోతే చేతిలో ఐఫోన్ ఉందని రెచ్చిపోతున్నావా? లేకపోతే అది ఉంది, బండి ఉందని ఇంకోటి రెచ్చిపోతున్నావా? తీసి పాడేస్తాను అని అంటూ ఉంటారు కదా. సేమ్ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. హింజెస్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది కదా. దేన్ని బట్టి అయితే ఆడుతున్నావో, ఒక తలుపు ఎలాగైతే బొందు మూలంగా ఆడుతుందో ఆ విధంగా ఆడుతున్నారు. బంగారాన్ని చూసుకుని ఆడుతున్నారు. బంగారాన్ని చూసుకుని ఆడుతున్నారేమో, బంగారాన్ని చూసుకుని వెటకారం చేస్తున్నారేమో, బంగారాన్ని ఆభరణాలను బట్టి గర్వహృదయులుగా మారిపోయి మీకు నచ్చినట్టుగా చేసేటువంటి వారిగా మారిపోయారేమో, ఇక మీకు అదుపు లేదు అన్నట్టుగా మీ జీవితాలు కొనసాగిస్తున్నారేమో. దేన్ని చూసైతే ఈరోజు మీరు ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారో, దేన్ని చూసైతే మీరు గర్వపడుతున్నారో, దేన్ని చూసైతే ఆడుతున్నారో నా ముందు దాన్నే బయటెడతాను అన్నాడు ఆయన. బంగారం చూసి వాళ్ళు ఆడుతున్నారు కదా దేవుడి ముందు, నాటకాలు వేస్తున్నారు కదా, ఆ ఆడించేటువంటి బంగారాన్ని బయటపడేస్తాను. అప్పుడు నీ సిగ్గు బయటపడుతుంది. నువ్వు ఎలాంటి స్థితిలోంచి వచ్చావో, అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివో, నీ దగ్గర ఎంత ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఉండేవాడు అదంతా కూడా బయట పెడతాను అన్నాడు ఆయన. దేన్ని చూసైతే ఆడుతున్నావు, హింగెస్ అని ఉంది హెబ్రీ భాషలో.
తెలుగు బైబిల్ మాత్రమే పట్టుకుని వెళ్తే కుదరదు. ఇది అనువాదంలో తప్పులున్నాయి. తెలుగు బైబిల్లో కొంతమంది యొక్క అనువాదికుల యొక్క ఆలోచన బట్టి హెబ్రీ భాష మూల భాష, బైబిల్ ఆవిర్భించిన భాష హెబ్రీ భాష. కానీ ఈయనేమంటాడు, సీక్రెట్ పార్ట్స్ని ప్రైవేట్ పార్ట్స్ అంటాడు. దేని చూసి ఆడుతున్నావో, దేని చూసి నాటకాలు వేస్తున్నావో, దేని చూసి ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నావో దాన్నే బయట ఆడుతున్నావు. అది లేకుండా తీసి పాడేస్తా, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎక్కడుంటావో. అది తీసేసిన తర్వాత నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమయ్యేలా చేస్తానని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడిన మాట. అంతేగాని గుండు గీయించేస్తానంటే నిజంగా గుండు గీసేస్తాడానికి కాదు దానికి అర్థం. ఆయన ఏమన్నా ఆ సెల్యూన్లో ఉన్న దేవుడా? ఆయన ఏమన్నా మంగళగత్తి పట్టుకున్న దేవుడా? ఆయన ఏమన్నా ఆయనకేం పని పోవట్లేదా? గుండు గీయించేసాడా? పోనీ ఎక్కడ గీయించేసాడా గుండె ఏమన్నా? నడినెత్తి బోడి చేస్తాను అంటే నేను పెట్టిన కిరీటాన్ని నీ తల మీద చేస్తాను, నిన్ను సిగ్గుపరుస్తాను. ఎక్కడి నుంచి వచ్చావో అలాంటి పరిస్థితికి మళ్ళీ నేను తీసుకొస్తానని అన్నాడు ఆయన. పిల్లల్ని పట్టించుకునేవారు కాదంటండి. ఇక బంగారం ఆభరణాల కిందే వాళ్ళ యొక్క స్త్రీలు జీవితం కొనసాగించబడింది. బాలురు బాధ పెట్టించున్నారన్నట పైన. అందుకే ఇది ఒకటే మాట్లాడతా, తర్వాత వచనాలు మాట్లాడి నేను చదువుతున్నాను చూడండి. అదే యెషయా 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన అన్న మాట ఒకటే మీకు కనబడుతుంది, తర్వాత దేవుడు అన్న మాటలు మీరు చూడట్లేదు. ఏమనబడలారా హైందవ సహోదరులారా, మొత్తం చదువుతున్నాను. ఆ మాట ఎందుకు ఆయన అనవలసి వచ్చింది మీకు అర్థమవుతుంది. నేను అన్నది నిజమో కాదో మీకు అర్థమవుతుంది. చూడండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓరల చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు. చూసారా అక్కడ పైన అక్కడ మాట రాయబడి, మెడ చాచి నడుచుచు, ఇలాగా బిగిస్గా మడిచేవారంట. అంటే ఎగస్ట్రా అన్నమాట. ప్రైడిష్ ఫెలోగాలు మారిపోయారు. బంగారు వేసుకుంటారు. చూసా ఎలా ఉన్నాను నేను, నాకేం అదిపోదు, అడ్డు ఏం లేదు, నాకు అన్నీ ఉన్నాయి అన్నట్టుగా ప్రైడిష్ వస్తుంది వాళ్ళకి. చాలా ప్రైడిష్ ఫెలోస్గా మారిపోయారు వాళ్ళు. గర్వ హృదయాలుగా మారిపోయారు. అలాగా మెడ బిరుసుతనంగా వాళ్ళ జీవితం మారిపోయింది. అందును బట్టి ఆ ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాట తర్వాత, కాబట్టి ప్రభువు నువ్వు అలా మారిపోయావు గనక, మెడ బిరుసుదానిగా మారిపోయావు గనక, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చెయ్యను, యెహోవా వారి మానమును బయలుపరచును. పైన అన్న మాట ఈయన రాయలేదు, ఇది ఒకటే. దాని కింద అన్నాడు కదా, ఆ దినమును యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్య బింబ భూషణములను, చంద్ర వంక భూషణములను, కర్ణ భూషములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కులాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారుతో చేసిన ముసుగులను, పాగాలను, సాలువులను తీసివేస్తాను అన్నాడు ఆయన. చేతులు అద్దం కూడా ఉందంట. ఇంకా పిల్లలు పట్టించుకోవడం, భర్తను పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా వేసుకుని సింగారించుకోవడం, అద్దంలో చూడడం, సింగారించుకోవడం, అద్దంలో చూడడంగా మారిపోయింది జీవితం. అందుకే వేటిని చూసైతే నువ్వు ఈ రోజున పొగరెత్తిపోయావో, గర్విహృదగా మారిపోయావో, వాటన్నిటిని తీసేస్తానని కింద మాట్లాడుతున్నాడు ఆయన. అన్నమాట లేని మాట కదా, అదే బైబిల్లో ఉంది, అదే తెలుగు బైబిల్లో రాయబడిన విషయమే. ఎందుకు ఆ మాట ఉపయోగించాడు, అసలు ఎందుకు ఈ మాట తర్వాత ఆయన నెరవేర్చడానికి ఇష్టపడి అంటే దాని కింద రాయబడిన మాటలన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అన్నీ తీసేస్తాను, కాలు పట్టీలు తీసేస్తాను, వడ్డానాలు చూసి ఎక్స్ట్రాలు చేస్తున్నాక వడ్డానం తీసేస్తాను, కిరీటాలను తీసేస్తాను, విలువైనటువంటి ఆ సాలువాలు ఉన్నాయి వాటిని తీసేస్తాను, ముక్కు కమ్మిలు తీసేస్తాను, అన్నీ తీసేస్తాను. వేటిని బట్టేతో నువ్వు గర్వపడ్డావో, ఏ ఉంటే చాలు నువ్వు అనుకునేదానివో, దేన్ని బట్టేతో నాకు ఎవరో అవసరం లేదు, నాకు నేనే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అయ్యావో, ఏ బంగారాన్ని బట్టి ఆభరణాలను బట్టి నువ్వు పొగరెత్తుకుపోయావో, వాటన్నిటిని తీసి నీ పూర్వస్థితిని తెచ్చిపెడతాను. అప్పుడు పడుతుంది నీ సిగ్గు బయట. అప్పుడు బయటకు వస్తుంది నీ సిగ్గు. పాట్ అన్నది ఉంది మానవం అనే పదం దగ్గర. పాట్ హెబ్రీ భాషలో హింజెస్, సాకెట్స్ ఆడుతున్నారు. ఆ బంగారం చూసి ఆడారు దేవుడి ముందు ఎటకారంగా. తలుపు ఎలాగైతే ఆ బొందును బట్టి ఆడుతూ ఉంటుంది. తలుపు అయితే కనపడుతుంది కానీ తలుపు బొందు కనపడుతుందంటే హైడే ఉంటుంది. ఆ హైడే ఉంటుంది. వీళ్ళ గర్వం అయితే కనపడుతుంది కానీ వీళ్ళ గర్వం వెనకాల ఉన్నటువంటి ఆ సీక్రెట్ విషయం ఏంటంటే బంగారు ఆభరణాలు. అది కనబట్టలే కదా, ఆ బంగారాన్నే బయటెడతాను. అప్పుడు పడుతుంది రా నీ సిగ్గు. నీ సిగ్గు తీస్తాను నేను. దేని చూసి గర్వించావో, దేని చూసి ఆడేవో దాన్ని తీసి బయటెడతానంటాడు దేవుడు. అంతేగాని నువ్వు అన్నట్టుగా ఆ శీలాలను బయట ఎడతానని, లేకపోతే నువ్వు అన్నట్టుగా స్త్రీని అగౌరవపరుస్తూ మాట్లాడి చూడండి. ఇందాక ఆ పదాలను ఏమీ ఆ బట్టి దేవుడు ఏం బయట ఎడతానని కాదు దానికి అర్థం.
నేను పెట్టిన కిరీటాన్ని బట్టి నన్ను గణపరచకపోగా, నన్ను స్తుతించకపోగా, నేను ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి బంగారాభరణాలతో మెడ బిరుసు దాని వలె మారిపోయే గనక ఆ కిరీటాన్ని తీసి బోడి చేస్తాను నీ గుండెని. రెండోదిగా దేని బట్టి అయితే ఈ రోజు నా ముందు ఆడుతున్నావో దాన్ని కూడా తీసి నేను సిగ్గుపరుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు బంగారానికి అతీతమైన దేవుడు అని కాదు దానికి అర్థం. దేవుడి కంటే బంగారాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తులు ఎప్పుడో కూడా దేవుని దృష్టిలో తప్పు చేసేవారే. అవన్నీ కూడా లోక సంబంధమైనవి. అందును బట్టి ఆ మాట కూడా ఉపయోగించబడింది తప్ప ఇక్కడే అర్థమవుతుంది కదా. నేను ఇంత వివరించవలసిన అవసరం కూడా లేదు, నేను ఇంతగా తెలియపరచవలసిన అవసరం లేదు. వాక్యం ఉన్నట్టుగా రాశాడు, కానీ వివరణ మాత్రం తప్పు రాశాడు. అక్కడే వాక్య వక్రీకరణ కనబడుతుంది కదా. కాబట్టి ఈ యెషయా 3:17 వచనానికి సంబంధించిన వివరణ సంపూర్ణమైన రీతిలో మీ అందరికీ కూడా నేను అందజేశానని నేనైతే నమ్ముతున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, తెలుగు బైబిల్లో కొన్ని పదాలు అనువాద పొరపాట్లు ఉన్నాయి, అనువాదంలో తప్పులు ఉన్నాయి. బైబిల్ తప్పు కాదు, అనువాదికుల యొక్క తప్పు. దయచేసి దీన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వీళ్ళు అడుగుతున్నటువంటి 25వ ప్రశ్న ఇర్మియా 13:26. సేమ్ ఇదే ప్రశ్న, వాళ్ళు దేన్నైతే ఎత్తి చూపుతున్నారో అదే ప్రశ్న మళ్ళీ మనకి 32వ ప్రశ్నలో కూడా కనబడుతూ ఉంటుంది. అది కూడా నహూములో. నేను 2 ప్రశ్నలు చదువుతాను, వాళ్ళు ఆ 2 వచనాల్లో దేన్నైతే తప్పుగా ఇస్తున్నారో దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు అడుగుతున్న ఇర్మియా 13:26 ఏంటి అంటే, కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. యెహోవా దేవుడైన నేను నిన్ను అవమానిస్తాను, నీ లంగా నేను పైకి లేపుతాను అని వీడు వివరిస్తున్నాడు. వాస్తవానికి అక్కడ ఏమన్నాడు ఆయన దేవుడు? ఏమన్నారు? కాబట్టి నీ అవమానం కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నానని ఆయన అక్కడ ఉపయోగించాడు. కానీ ఈయన మాత్రమే ఉపయోగించాడు లంగా అంట. లంగాని అక్కడ ఉందా? నీ బొందరా నాయన. లేని ఎన్ని వక్రీకరణ ఎందుకంటారు నాకు తెలియగలుగుతాను. ఆయన ఏమో చాలా స్పష్టంగా పద్ధతిగా ఆయన మాట్లాడిన మాట నీ చెంగులను, బట్టలు చెంగులను అంటే నువ్వు లంగా అని అంటవేటి అంటే నీకు అర్థమైందిలే. సరే, నహూములో అదే ప్రశ్న. నహూము 3:5లో నువ్వు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్ ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకి ఎత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. అయితే వీళ్ళు ఇస్తున్నటువంటి వివరణ దీనికి ఏంటి అంటే, నువ్వు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజు అని యెహోవా మాట ఇదే, నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకి ఎత్తిన మానము డాష్ శీలము నేను ఇలా అవమానిస్తాను అంటున్న బైబిల్ దేవుడు. ఎక్కడ అదే మాట, నీ బట్టలు చెంగులను ముఖం మీదకి ఎత్తాను అంటాడు. అంతేగాని అక్కడ లంగాని లేదు. ఈ రెండిటికి కూడా ఒకే వివరణ ఇస్తాను. అయితే ఇక్కడ ఇర్మియా 13:26లోనేమో ఇర్మియా ద్వారాగా దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నహూము దగ్గర మాత్రం నినివే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు వేరు జాతులకు సంబంధించిన వారు, ఇద్దరు కూడా వేరు జనాంగానికి సంబంధించిన వారు, కానీ ఇద్దరి దగ్గర కూడా ఒకే పదాలను దేవుడు ఉపయోగించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అనేటువంటి దాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ బట్టలు చెంగులను అనేటువంటి మాట అయితే ఉపయోగించబడింది, కానీ హెబ్రీ ట్రాన్స్లేషన్లో కానీ మనం చూసామంటే సుల్ అనే మాట ఉపయోగించబడింది. దానికి అర్థం రోబ్ అని, లేదంటే స్కర్ట్ అని. ఇప్పుడైతే మన ప్యాంట్లు, షర్ట్లు, చీరలు అన్నీ వేసుకుంటున్నాం, కానీ అప్పుడున్న మగవారు కానీ వీళ్ళందరూ కూడా ఒకే అంగీలా ఉండేది. వాళ్ళంతా కూడా రోబ్ కట్టుకునేవారు. అలాగా అది ఊడిపోకుండా జారిపోకుండా రోబ్, ఒక తాళ్ళు లాంటి దాన్ని ఇక్కడ నడుం దగ్గర కట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండరు అని కనుక అంగీని లేకపోతే ఆ వస్త్రము చెంగిని ముఖం వరకు ఎత్తేలా చేస్తానని చెప్పి దేవుడు అనడంలో తప్పు అయితే ఏమీ లేదు. ఎందుకు అసలు ఇశ్రాయేలు దగ్గర, ఇర్మియా దగ్గర ఈ మాట ఎందుకు ఉపయోగించబడిందంటే, అప్పుడున్న వారు అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను దేవుడికి కనబడవలే, యాజకులు కనబడవలే, లేకపోతే అక్కడ ఉన్న యోధా పెద్దలకి కనబడవలేవు అన్నట్టుగా చాలా జారత్వపు పనులు చేసేవారు. జారత్వం అంటే శరీరానికి సంబంధించినటువంటి తప్పులు చేసేవారని కాదు దానికి అర్థం. పొలముల్లో కింద మాటలు కానీ మీరు కానీ చదివితే అర్థమవుతుంది. చూడండి, చదువుతున్నా చూడండి. 13 ఇర్మియా 27 నీ వ్యభిచారమును, నీ సకలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలముల్లోనున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ,
నిన్ను నీవు పవిత్రపరుచుకొననల్లవు, ఇక ఎంతకాలం ఇలాగ జరుగును? ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం అక్కడ ఉన్నటువంటి యోధా పెద్దలు మోసం చేస్తావు? ఎంతకాలం నన్ను మోసం చేస్తావు? నువ్వు చేస్తున్న పనులు ఎవరికీ తెలియలే, ఎవరికీ కనబడవలే అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేన్నైతే దాచిపెడుతున్నావో వాటన్నీ కూడా బయట లోకానికి కనబడే రీతిలో నేను ఎత్తే రోజు వస్తుంది అన్నాడు ఆయన. నువ్వు దేన్నైతే అంగీలో దాచిపెడుతున్నావో, ఎవరికే కనబడదని అనుకుంటున్నావో, వస్త్రాల్లో దాచుకున్నట్టుగా ఎలాగైతే కొన్ని వాటిని నువ్వు దాచుకుంటున్నావో ఆ వస్త్రపు చెంగిని పైకెత్తే రోజు వస్తుంది. నువ్వు ఎన్ని అవమానకరమైన, ఎన్ని సిగ్గుపరిచేటువంటి, ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసావో వాటన్నిటి బట్టి కూడా నీ చెంగిని నీవే నీ ముఖం మీద వేసుకొని ఎవరికి నీ ముఖాన్ని చూపించుకోలేనంతగా నువ్వు సిగ్గుపడే రోజు వస్తుంది అన్నాడు దేవుడు. అక్కడ నీ పొలము యొక్క మెట్టల మీద నువ్వు చేసిన హేక్రియలు నాకు తెలుసు అన్నాడు. అంటే అక్కడ జరిగిన విషయం చెప్తున్నాను చూడండి. అక్కడ ఆ పెద్దలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు జనాంగానికి యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే వీళ్ళు దేవుడిలో ఉన్నాము అని అంటూనే, దేవుడి బిడ్డలమే అని అంటూనే, దేవుడి ఆజ్ఞలు మేము వహిస్తున్నాము, గౌరవిస్తున్నాము అని అంటూనే దేవుడికి ఇష్టం లేని కొన్ని ఆరాధనలు, లేని కొన్ని పద్ధతులు వాళ్ళు జరిగిస్తూ ఉండేవారు. అక్కడ పొలములో ఉన్న మెట్టల మీద నువ్వు చేసిన హేక్రియలు అంటే పొలముల్లో ఉన్న మెట్టల మీద వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదు. అక్కడ ఏం జరిగేదంటే యూదులు ఏది కనబడినా సరే వాళ్ళు ఫస్ట్ నుంచి, మీరు మోషే కాలం నుంచి కూడా, సీనాయి పర్వతం నుంచి కూడా ఒక దేవుడు అనేది కూడా ఒక ఆకారంలో ఉండాలి, లేకపోతే ఒక వస్తు రూపంలో ఉండాలని చెప్పి అనుకునే వ్యక్తులు. ఎందుకంటే ఐగుప్తులు అంతా కూడా జరిగినాయి కనుక అదే అనుభవాల్లో వీళ్ళు కూడా నిమగ్నం అయిపోయి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కనుక దేవుడు అనేవాడు ఒక విగ్రహము, లేకపోతే ఒక పదార్థము, లేకపోతే ఒక వస్తు రూపం ఉంటేనే దాన్ని మేము చూచి నమస్కరిస్తేనే దేవుడు అనేవాడు ఉన్నాడనే సాటిస్ఫాక్షన్ మాకు ఉండాలని వాళ్ళు ఎప్పుడూ కూడా యోధా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా విగ్రహారాధనకి, లేకపోతే ఒక కొన్ని బొమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు పొలాల్లో పంటలు వేసుకుంటున్నప్పుడు మెట్టలు ఉన్నాయనుకోండి, మీరు చూస్తే పొలాలు కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే పొలాలు కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే కొన్ని పొలాల్లో మెట్టలు ఉంటాయి, మట్టి మెట్టలు, చిన్న చిన్న కొండల్లాగా, చిన్న గోపురాల్లాగా. అవి చెదపట్టడాన్ని బట్టో లేకపోతే కొంతమంది పాము పుట్ట అని అంటూ ఉంటారు. దాన్ని వీళ్ళు ఏం చేసేవారంటే ఎవరికే కనబడకుండా అదొక దేవుని చేసేసేవారు. ఆ మెట్ట మీద పూజా కార్యక్రమాలు చేసేసేవారు వీళ్ళు ఎవరో ఇశ్రాయేలీలు. దాన్ని నమస్కరిస్తూ ఉండేవారు. ఆ మెట్టల్లో ఒక దైవంగా వాళ్ళు ఎంచేవారు. దానికి చెయ్యకూడనటువంటి ఎన్నో విధాలైనటువంటి ఆరాధనలు చేసేవారు. వాళ్ళ పంట బాగా రావాలంటే ఇది ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక చెడు అభిప్రాయంలో ఉండేవారు. ఒక దరిద్రమైన అనుభవంలో వాళ్ళు ఉండేవారు. కాబట్టి దేవుడు విగ్రహారాధనకి ఎప్పుడూ కూడా అతీతమైన వాడే. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, ఏ స్వరూపం అందు కూడా మీ విగ్రహాన్ని చేసుకోకూడదు. చివరికి ఆయన ఫోటో కూడా పెట్టడం నా దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా తప్పేది. విగ్రహాల్లో జోలికి పోకండి అన్నాడు దేవుడు. కాబట్టి వీళ్ళు చేస్తున్న హేయక్రియలు ఎవరికే కనబడట్లేదు, మా యాజకులు కనబడట్లేదు, మా మత పెద్దలకు కనబడట్లేదు, ఈ జనాంగానికి సంబంధించిన పెద్దవారు ఎవరికే కనబడకుండా మేము చేసేస్తున్నాంలే, ఎవరికే కనబడట్లేదులే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఎప్పటి వరకు వేటినైతే నువ్వు దాచిపెట్టావో, ఏ ముసుగులో అయితే ఎవరికే కనబడకుండా నీ హే కార్యాలని జరిగించావో వాటన్నిటినీ కూడా బయలుపరిచే రోజు వస్తుంది. దేన్నైతే వాటిని కప్పడానికి ఇష్టపడ్డావో దాన్నే పైకి ఎత్తుతానో అప్పుడు నీ ముఖం మీద నువ్వే ఆ చెంగిని వేసుకుని సిగ్గుపడే రోజు రాకపోదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాని బట్టలు ఎత్తి ముఖం మీద కప్పుతానని కాదు బాబు. దానికి అలా బట్టలు లేవని కాదు దానికి అర్థం. సిగ్గు బయటపడుతుంది. నువ్వు ఎలాంటి వాడువో అందరికీ తెలియపరిచే రోజు వస్తుంది. బైబిల్ వరకు ఎందుకండి, మనమే కూడా రోజువారి జీవితంలో చాలాసార్లు మాట ఉపయోగిస్తూ ఉంటావు. ఒరే నువ్వు ఎలాంటి వాడువో మాకు తెలుసులేరా, నువ్వు ముసుగేసుకొని బతుకుతున్నారా, ఆ ముసుగు తీసే రోజు వస్తుంది, ముసుగు తీరా ముందు అని అంటూ ఉంటారు చాలామంది. నువ్వు ఎలాంటి వాడువో మాకు తెలుసులే, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నటించినట్టు, బయట వాళ్ళ దగ్గర నటించినట్టు, వాళ్ళ దగ్గర నటించినట్టు మా దగ్గర నటించుకో. నువ్వు వేసుకున్న ముసుగు ఏదో ఒక రోజున తీస్తాం, అప్పుడు బయటపడుతుంది నిజస్వరూపం అని అంటారా? ముసుగు అంటే ఆ వ్యక్తి ముసుగు వేసుకుని ఇలా తిరుగుతున్నాడనే దానికి అర్థం. ముసుగు అంటే ఒక పాపాన్ని, ఒక తప్పుని ఎలాగైతే కవర్ చేసుకుంటూ బ్రతుకుతున్నావో ఆ కవర్ని తీస్తే నీవేటో, నువ్వు ఎలాంటి వాడో బయటికి అర్థమయ్యే రీతిలో అందరికీ తెలుస్తుంది. నా మాటను ఉపయోగిస్తూ ఉంటాం. ముసుగు తీరా, నీ ముసుగు తీరా, నీ కవర్ తీరా, నువ్వు ఎలాంటి వాడో మా దగ్గర యాక్షన్ చేయకరా. సార్ దగ్గర బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ, మీ ఇంట్లో దగ్గర బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ నువ్వు ఎక్స్ట్రాలు చేయకరా. రే బయట మందు వేయట్లేదు, నువ్వు మాతో బీర్ వేయట్లేదు, కానీ ఏమీ అలవాట్లు లేనట్టుగా మీ ఇంటి ముందు అలా కవర్ చేస్తున్నావు, మీ ఇంట్లో ముందు అలా నటిస్తున్నావు.
ఎందుకా కవరో ఎందుకా ముసుగు అని చెప్పి ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు ఈ మాట ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి ముసుగేసుకుని తిరుగుతున్నాడని కాదు, పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని. ఎవరికి కనబడకుండా కొన్ని పనులు జరిగిస్తున్నాడు కదా, అవన్నీ బయటపడతాయి, కంగారు పడుకొని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు యోధ జనాంగంతో. అంతే తప్ప అది తీసి శీలాన్ని చూపిస్తాననే కాదు. ఆయనకి అంత అవసరం అసలు. పోనీ అన్నాడు, పోనీ ఎక్కడైనా సరే అలా బట్టల పైకెత్తి నువ్వు అన్నట్టుగానే శీలాన్ని, లేకపోతే నువ్వు అన్నావు కదా ఒక దరిద్రమైన పదం ఉపయోగించావు, స్త్రీలను అగౌరవపరుస్తూ ఉపయోగించావు, దాన్ని ఎక్కడన్నా దేవుడు చూపించాడా బయటికి బహిరంగంగా? పోనీ చూపించాడా చెప్పండి? మానము అనేటువంటి దాన్ని చాలా విధాలైన అర్థాలు ఉన్నాయండి. మానము దాన్ని కొలతల్లో కూడా లెక్క పెడుతూ ఉంటారు. కొలమానము, శతమానము, లెక్కలో కొలత కొరకు కూడా ఉపయోగించే పదం ఈ మానము. నీ లెక్కలన్నీ తెరిచే రోజు వస్తుందిలే, నీ కొలతలన్నీ బయట పెట్టే రోజులు వస్తుందిలే, నీ లెక్కలన్నీ కూడా బయట ఒకనొక రోజున బహిరంగంగా చూపించే రోజు వస్తుంది, అప్పుడు సిగ్గుపడతామని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మానము అంటే నువ్వు అన్నట్టుగా శీలం మాత్రమే కాదు, దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కొలతలను కూడా కాలమానం అని అంటారు. కాలమానం అంటే లెక్క, కాలాన్ని లెక్క పెట్టేదాన్ని మానమంతో కూడా చాలాసార్లు పదాన్ని కలిపి మాట్లాడుతూ ఉంటారు. కొలమానము, శతమానము, ఇలాగ మానవం అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తుంటే నీ లెక్కలు తేల్చే రోజు వస్తుందిలే, ఎప్పటి వరకు నటించాలే, ఎప్పటి వరకు ఎవరికీ కనబడలేదు, ఎవరికీ చూడట్లేదు అని అనుకున్నాం, వాటన్నిటినీ కూడా ముసుగు తీసి బయటపడే రోజులు వస్తున్నాయి, కంగారు పడకో అని చెప్పి ఇశ్రాయేలు జనాంగాన్ని మళ్ళీ కింద పదాల్లో నువ్వు ఎలాంటి తప్పులు చేసావో వాటిని బట్టి నీ సిగ్గును బయట పెడతాను, నిన్ను అవమానపరుస్తాను, నువ్వు ఎంతమందిని మోసపరిచావో, నాతో పాటుగా ఎంతమందిని నీ ప్రజల్ని నీ పెద్దలను మోసపరిచావో వాటన్నిటినీ కూడా బయట పెట్టే రోజు వస్తుంది అని చెప్పి దేవుడు అక్కడ హెచ్చరిక రూపంగా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్న మాట. నీ గురించి కాదు, ఇశ్రాయేలు జనాంగం. ఆఖరి వచనంలో ఉందా లేదండి? అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉన్నది ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నమాట. యెరూషలేమా, నీకు శ్రమ, నీవు పవిత్రపరుచుకుని నల్లవు, ఇక ఎంతకాలం ఇలా జరిగిద్దావు, ఇంకెంతకాలం దాచుతావు, ఇంకెంతకాలం మోసపరుస్తావు, ఇంకెంతకాలం అలా చేస్తావు అంటే నీ లెక్కలు బయటెట్టే రోజు ఉందిలే, నీ ముసుగు నేను బయటికి తీసే రోజు ఉందిలే, నీ ముసుగు నేను పైకెత్తి నువ్వు ఎలాంటి స్వభావం కలిగిన వాడువో, ఎన్ని తప్పులు దాస్తున్నావో అవన్నీ కూడా బయట పెడతానని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే పదం, ఇదే మానవం అనేది నహూము దగ్గర కూడా ఉపయోగించబడింది. నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, ఒకసారి గమనించండి. నహూము 3:5, నువ్వు చేసిన అధిక జాగ్రత్తమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్ ఇదే, నేను నీకు విరోధనై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. వీళ్ళు ఇస్తున్న వివరణ, నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే, నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను, నీ లంగాని నీ ముఖం మీద ఎత్తి మానము డాష్ శీలముని నిన్ను ఇలా అవమానిస్తాను అంటున్న బైబిల్ దేవుడు. మానము అనే మాట ఇక్కడ కూడా ఉపయోగించబడింది. స్కర్ట్ అని, సుల్ హెబ్రీ భాషలో రోబ్ అని, అప్పుడు అలా కట్టుకునేవారండి. కానీ ఇక్కడ మాట్లాడుతున్న నహూము గ్రంథంలో ఉన్న ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలు కాదు, నినివే ప్రజలు, అస్సిరీయులు. భయంకరమైన వ్యక్తులలో భయంకరమైనటువంటి జనాంగం అది. అందుకే దేవుడు ఒకానొక సమయంలో యోనా నేను నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించంటే పారిపోయాడు. అంబాబాడికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు తెలుసని చెప్పి నినివేకి వెళ్ళవలసిన వాడు తర్కీషుకు పారిపోయే ప్రయత్నం చేశాడు. అంటే మీకు అర్థమై ఉండాలి ఎంత ఘోరాతి ఘోరమైన పాపం ఆ చోట జరుగుతుందో. నినివే అనేటువంటి పట్టణం, లేకపోతే కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నిమ్రోద్ అనేటువంటి వాడు కట్టి ఉండొచ్చు అని చెప్పి ఆయన కూడా వెనకాల జనాంగం అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని గురించి కూడా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తానులే. నినివే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నినివే ప్రజలు బయటికైతే వ్యాపార పట్టణము, చాలా ఐశ్వర్య పట్టణము, చాలా ప్రెస్టీజియస్ పట్టణము, చాలా పరువు గల పట్టణంగా బయటికి కనబడుతూ ఉంటుంది. బయట అందరూ నినివేలో పుట్టావంటే సూపరయ్యా, నినివే ప్రజలుగా ఉండాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. నినివే ప్రజలు చూసావా ఎంత లగ్జీరియస్ లైఫో తెలిసాలది, ఎంత కాస్ట్లీ లైఫో తెలిసాలది, ఎంత అద్భుతమైన వ్యాపారం జరుగుతుందో తెలుసా. అక్కడ లోపలంతా కూడా చాలా 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 ఘనమైనటువంటి రీతిలో కొన్ని కనబడతా ఉంటాయని అనుకుంటుంటారు, కానీ లోపల జరిగేదంతా కూడా వాస్తవానికి నిజం కాదు. అందుకే నినివే పట్టణ ప్రాకారాలు చాలా ఎత్తుకుండేవంట. చరిత్ర తెలియపరుస్తుంది, చాలా ఎత్తైన ప్రాకారాలు కట్టబడతా ఉంటాయి నినివేకి. లోపల జరిగేది ఒకటే, బయటికి కనబడేది అంతా కూడా ఒకటే.
వీళ్ళు దాస్తున్నారు, ఎక్కడ వీళ్ళు కూడా అదే పాపాన్ని దాస్తున్నారు. లోపల జరిగేటువంటి దాన్ని బయటి లోకానికి కనబడకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దేవుడు ఎక్కడో అన్నాడు, నువ్వు చేసిన పనికిమాలిన పనులు కూడా బయట పెట్టే రోజు వస్తుంది, నీ చెంగులు కూడా పైకి ఎత్తాను అన్నాడు. అక్కడ నీ బట్టి ఎంత నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు, ఎన్ని జనాంగాల్లో నాశనం అయిపోయావు, ఎంత మందిని కిరాతకంగా నువ్వు చంపేసావో బయటికైతే అది కనబట్టలేదు. కానీ ఒక రోజున ఆ వాటన్నిటినీ కప్పిపుచ్చేటువంటి ఆ చెంగును నేను ఎత్తుతాను, అప్పుడు నువ్వు ఎలాంటి వాడో బయటకు కూడా అందరికీ తెలుస్తుంది అని చెప్పి నినివే ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు అక్కడ దేవుడు. నినివే ప్రజలు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు అంటే అండి, నిరంతరము కూడా రక్తపాతం అనేది ఆ పట్టణంలో జరుగుతూనే ఉంటుందంట. ఎక్కువ వద్దండి, యోనయ్య అన్నాడు నేను వెళ్ళనని చెప్పి, దేవుడు చెప్పినా వెళ్ళను అన్నాడు. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరమైనటువంటి నరమేధం జరుగుతూ ఉంటుంది ఆ చోట. నిరంతరము కూడా గుర్రాల యొక్క డెక్కల శబ్దం, అరుపులు, వ్యాపారం జరుగుతూ ఉంటుంది. పక్కన చంపుకోవడం నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన వ్యక్తులు అక్కడ. చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, ఒకనొక సమయంలో 3000 మందిని ఒకేసారి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు వాళ్ళు. ఆ నినివే ప్రజల గురించి రాయబడిన కొన్ని గ్రంథాల్లో ఉంటాయి వాళ్ళ యొక్క చర్య, వాళ్ళ యొక్క కఠిన శిక్షలు ఎలా ఉంటాయంటే, ఏ శత్రువైనా లోపలికి వస్తే ఆ వ్యక్తిని చంపేసి చర్మాన్ని ఒలిచేసేవారంట. చర్మాన్ని ఒలిచేసి గోడల మీద ఆరబెట్టేవారంట. అంటే అర్థం చేసుకోండి, చర్మాన్ని ఒలిచేసి గోడల మీద ఆరబెట్టేవారు. బయటికి మాత్రం చాలా మంచి పట్టణంగా కనబడతా ఉంటుంది. వాళ్ళు ఇంకెంత భయంకరమైన వ్యక్తులు అంటే, చచ్చిపోయిన వారి యొక్క ఎముకల్ని ఒకదాని మీద ఒకటి అస్తపింజరాలను ఒకదాని మీద కట్టి ఒక గోడల్లో లోపల పేర్చేవారంట. అంత కిరాతకులు, అంత భయంకరమైన కిరాత సంబంధమైనటువంటి జనాంగం అది. అంతమందిని పొట్టం పెట్టుకుని నినివే చాలా భయంకరమైన పరిస్థితుల్లో వచ్చినాయి. అలాంటి వారు ఎన్ని పాపాలు చేస్తున్నారో, ఎంత అవిధేయులుగా ఉన్నారో, ఎన్ని జనాంగాల వల్ల ఇబ్బంది పెట్టారో బయట లోకానికి కనబడట్లేదు. నిన్ను కూడా నేను బయట పెడతాను నినివే ప్రజల్లారా అని నహూము ద్వారాగా దేవుడు అక్కడ ఉన్న వ్యక్తులతో హెచ్చరిస్తున్నాడు. దేవుడు అక్కడ మీరు చేయండి మరి అలాగైతే జారత్వమును మాట ఉపయోగించాలి. అంటే జారత్వం అంటే శరీర సంబంధమైన పాపం ఒకటే దేవుడి దృష్టిలో జారత్వం కాదు. దేవుడి దృష్టిలో వ్యతిరేకమైన పాపాలన్నీ, చాలా పాపాల్లో వాటిని జారత్వంగా, వ్యభిచారంగా కూడా దేవుడు ఎంచాడు. ముందు రోజుల్లో చెప్తాను. ఆ ముందు యెహెజ్కేలులో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో వ్యభిచారం అని, జారత్వం అని, ఓన్లీ శరీర పాపాలకు సంబంధించే దేవుడు మాట్లాడా, అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది ముందు ప్రశ్నలో అయితే నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అంటే అక్కడ చెంగులు, నినివే పట్టణం చెంగులు కూడా ఎత్తేస్తానని వాళ్ళ శీలాలను చూపించేస్తానని కాదు. అంత దరిద్రం చూసిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు. వాళ్ళ శీలలో ఏది చూడవలసిన అంత అవసరం ఏముంది? శీలలో ఎత్తితే ఏమవుతుంది బాబు? ఏం మాటలు. నాకు ఒకటి మాత్రం అర్థమైంది, ఇంకెందుకులే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు. నీకు ఏబిసిడీలు మాత్రమే వచ్చావు. ఓకే సరే, వీళ్ళు అడిగిన 2 ప్రశ్నలు కూడా నేను సమాధానం అయితే ఇచ్చాను. 3 ప్రశ్నలు, ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తాను. వీళ్ళు అడుగుతున్న 26వ ప్రశ్న, 26కి, 25కి, 24కి, నహూము 32కి, అంటే మొత్తం సుమారుగా 5 ప్రశ్నలకి అయితే మన సమాధానం 1 2 3 4వ ప్రశ్న సమాధానం చెప్తున్నాను. ఇర్మియాలో సమాధానం చెప్పాను, యెషయాలో సమాధానం చెప్పాను, నహూములో సమాధానం చెప్పాను, యెహెజ్కేలులో. వీళ్ళు అడుగుతున్న యెహెజ్కేలు 26వ ప్రశ్న యెహెజ్కేలు నుంచి అడుగుతున్నారు. ఇంచుమించుగా యెహెజ్కేలు నుంచి తర్వాత భాగంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా చాలా అర్థమైన రీతిలో, ఎందుకంటే యెహెజ్కేలులో ఒక క్వశ్చన్ని, ఒక వివరణ ఆధారంగా చేసుకుని చాలామంది ఇక్కడ ఓడిపోతారు క్రైస్తువులు అన్నట్టుగా కూడా ఆయన బయట మాట్లాడుతున్నాడు. ఆయన అంత అలాంటి వచనాన్ని తీసుకుని ఇక్కడ ఎవడో సమాధానం చెప్పలేడు అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడంట. కాబట్టి యెహెజ్కేలుకి ప్రత్యేకమైన ఎపిసోడ్ ఇస్తాను నేను, అద్భుతంగా ఉంటుంది. అందరి నోరులు కూడా మూయబడతాయి. యెహెజ్కేలు 4వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళు అడుగుతున్నటువంటి మాట్లాడుతున్న రెఫరెన్స్ ఏంటి అంటే, దేని కోట్ చేసి మాట్లాడుతున్నారంటే, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. వాళ్ళు ఇస్తున్న వివరణ, బార్లీ గింజలతో అప్పాలు లేక రొట్టెలు చేసి వాళ్ళు చూస్తుండగా దాన్ని మనుషుల పెంటతో కాల్చి తినవలెను, తినిపిస్తాను
అని అనలేదు అక్కడ. తినవాలి లేదంటే తినే రోజు వస్తుంది అని అన్నాడు. అసలు ఈ మాట ఎందుకు ఉపయోగించాడు? యేస్కేలు 4:12లో ఎవ్వలప్పాలు చేసుకుని మనుష్యుని యొక్క మలముతో కాల్చి తినాలని చెప్పి అంత కఠినమైన మాట దేవుడు మాట్లాడడంలో ఉన్న కారణాలు 2 ఉన్నాయి. మొట్టమొదటిగా అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. ఎప్పుడైతే విసుగు ఎత్తిపోతామో, ఎప్పుడైతే ఎదుటిన్నటువంటి వ్యక్తి బుద్ధిహీనమైన పనులు జరిగిస్తున్నాడో, జ్ఞానం లేని పనులు జరిగిస్తున్నాడో, తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రుల మాట కాదని ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇష్టమైన రీతిలో జ్ఞానం లేని పనులు జరిగిస్తున్నారో, పెద్దలందరూ ఒక మాట అంటుంటారు, జాగ్రత్తగా గమనించండి. కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా అంటారు. అంటే అశుద్ధం తింటున్నావా అనే దానికి అర్థం, అన్నం తినేవాడు అయితే జ్ఞానంగా ఉంటారా, అశుద్ధం తినేవాడు అయితేనే అజ్ఞానంతో కూడిన పనులు చేస్తున్నాం అంటారు కదండి చాలామంది. అన్నం తింటున్నావా లేకపోతే పెంట తింటున్నావా అని అంటున్నారు. ఎందుకు అంటారు ఆ మాట? బాగా విసుకెత్తిపోయినప్పుడు, లేకపోతే ఎదుటి వ్యక్తి చెప్పినప్పటికీ కూడా చెప్పిన మాటన కాదని ఇష్టానుసారమైన రీతిలో జీవిస్తూ నష్టపోయిన ప్రతిసారి, రే ఏం తింటున్నారా, అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేకపోతే పెంట తింటున్నారా, అన్నం తిన్న వాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయర్రా అని అంటారండి. అంటున్నారా? అన్నంత మాత్రం వాళ్ళు పెంట తింటున్నారనా, లేకపోతే మలం తింటున్నారనా, లేకపోతే అశుద్ధం తింటున్నారనా? అన్నం తినేవాడివి బుద్ధిగా జ్ఞానంగా చెప్పిన మాటలో నువ్వు గౌరవించి చేస్తావని చెప్పి విసికెత్తిపోయినప్పుడు, ఎదుటోడు చేస్తున్న బుద్ధిహీనమైన పనుల్ని తట్టుకోలేనప్పుడు ఉపయోగించే మాట అది. ఎవరైనా ఉపయోగిస్తారే. మీరు ఎప్పుడు అలాంటి మాట వినలేదా? ఖచ్చితంగా వింటాం. చాలా లోకంలో చాలామంది మాట అంటూ ఉంటారు, అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా అని. అన్నంత మాత్రాన్న పెంట తింటాడా ఎవడన్నా? ఇంకా భయంకరమైన కిరాతకమైన, ఇంకా తట్టుకోలేనంత ఆకలి వస్తే తిన్నవాళ్ళు కూడా లేకపోలేదు. చరిత్రలోనూ చాలా దేశాల్లో ఇప్పటికి కూడా తింటున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఇప్పటికీ కూడా ఇలా చెప్తే అది కొంచెం అసహ్యంగా ఉండొచ్చు. కొన్ని జంతువులకు సంబంధించిన, మనుషులకు సంబంధించిన యూరిన్ని, అంటే యూరిన్, దాన్ని వాళ్ళు ఎండలో పెట్టుకుని తాగుతూ ఉంటారు. ఎందుకంటే కరువు అలాంటిది. యూరిన్ తాగేటువంటి జనాంగం ఇప్పుడు కూడా ఉంది. తాగడానికి నీళ్ళు లేక, గుక్కుడు మంచినీళ్ళు లేక వాళ్ళ యూరిన్నే, నీరుడునే ఎండలో పెట్టుకుని మళ్ళీ అదే తాగుతూ ఉంటారు. మీరు అసహ్యం ఫీల్ అన్నట్టు చెప్తాను. అదే దేశంలో ఉన్న కరువేటి చెప్పమంటారా, వాళ్ళ బొజ్జంకలో, మిడతలో ఇలాంటివి చాలా చాలా వాటిని తింటూనే మలాన్ని అప్పడాలుగా ఎండలో ఎండబెట్టుకుని తింటారు. అలాంటి జనాంగం ఇప్పటికీ ప్రపంచంలో అంత కరువును అనుభవిస్తున్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ జనాంగం జీవితంలో కనబడుతున్నాయి. కానీ దేవుడు ఇక్కడ అన్నదే తినిపిస్తాను అన్నాడు తప్ప ఇక్కడ ఏమని మాట ఉపయోగించారు చూడండి, భుజింపవలను అని అన్నాడు తప్ప నేను తినిపిస్తానన్న మాట అక్కడ ఏమి ఉపయోగించలేదండి. ఫస్ట్ మాట ఆయన విసుకెత్తిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే వినట్లేదు. మాకు నచ్చిందే చేస్తామని చెప్పి ఎప్పుడు నష్టపోతున్నారు. నష్టపోతున్న ప్రతిసారి కూడా దేవుడు విసుకెత్తిపోరే, అన్నం తింటున్నారా లేకపోతే ఏం తింటున్నారా అని చెప్పి కోపంతో మాట్లాడిన మాట. రెండోది ఎందుకు ఆయన మాట్లాడవలసి వచ్చింది ఈ మాట అంటే, మలం అనేది అపవిత్రమైనది, చాలా అపవిత్రంగానే ఎంచుతున్నారు అది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటాడు, మనుషు బహిర్భూమిలో విడిచిపెట్టేటువంటి దాన్ని బట్టి అపవిత్రపరచబడ్డా కానీ తన మనసులోంచి పలికే మాటను బట్టి అపవిత్రపరచబడతాడని చెప్పి యూదులు ఆ మలాన్ని చాలా 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 అపవిత్రంగా ఇస్తూ ఉంటారు. అందుకే మీరు పాత నిబంధనలో కానీ వెళ్తే ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన చోట బలులు ఇస్తున్నప్పుడు పేడను బయట దూరంగా పెట్టనంటాడు. ఒకనొక సమయంలో వేరేగా కూడా మాట్లాడినట్టుగా ఉంది, కానీ చెప్తున్నాను నేను. అయితే మనిషి యొక్క మలాన్ని మాత్రం చాలా 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 దూరంగా పెట్టమంటాడు. అది అపవిత్రంగా ఇస్తూ ఉంటారు యూదులు. వాళ్ళేంటి, మనమన్నా అపవిత్రంగానే ఇస్తాం. చాలా చిరాకు పడుతుంది దాన్ని బట్టి. ఆ బైబిల్ కాంటెక్స్ట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఒక చోట ఉంటుంది, ఎక్కడన్నా సరే అర్జెంటుగా ఎక్కడైనా సరే అలాంటిది కానీ జరిగితే వెంటనే దాన్ని మట్టేసి కప్పేయాలంటాడు దేవుడు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఒకరికి అది అంటకూడదు, ఎవరో దాన్ని తొక్కకూడదు, అది అపవిత్రమైంది, మట్టేసి కప్పేయండి అంటాడు. దాన్ని అంత అపవిత్రంగా ఎంచుతారు. అంత అపవిత్రంగా ఎంచేదాన్నే దాన్ని ఒక కాల్చేటువంటి ఒక ఫ్యూయల్గా ఉపయోగించి దాని మీద రొట్టెలు కాల్చినవి తినమని అంటున్నాడంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత విసుగెత్తిపోయాడో. వాస్తవానికి రొట్టెలు ఎవరన్నా
అంతవరకు ఏంటంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడైతే మనకి గ్యాస్ స్టవ్లు లేకపోతే కరెంట్ స్టవ్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ మన పూర్వీకులు అందరూ కూడా పేడని పిడకలుగా చేసుకుని వంటలు చేసుకునేవారు. పేడని పిడకలుగా చేసి మట్టి పొయ్యిల్లో వాటిలో వాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవారు. వాటి మీదే చాలా పనులు అయితే జరుగుతూ ఉండేవి. అయితే దేవుడు అంటున్న ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనిషి యొక్క మలాన్ని కాల్చుతున్నప్పుడు దాని మీద అప్పాలు రెడీ చేసుకోమని అంటున్నాడు. అక్కడ అసలు వాస్తవానికి ఏ చపాతీ అయినా లేకపోతే అప్పాలన్నా అలాంటి పిడకల మామూలుగా పిడకల కాలుస్తున్నప్పుడైనా సరే ఎవడో చేయడు దాని మీద. ఏ చెక్కలో కాలుస్తున్నప్పుడు దాని మీద చేస్తాడు తప్ప కనీసం ఆవుకి లేకపోతే గేదెకి సంబంధించిన డంగని పిడకగా మార్చి దాన్ని అగ్గి చేసి దాని మీద ఎవడో కూడా చపాతీలు కాల్చడు, బొగ్గు మీదే కాలుస్తాడు. అలాంటిది మనిషి మలం మీద ఎవడన్నా కాలుస్తాడా? ఒక పేడకి సంబంధించిన జంతువుకు సంబంధించిన పేడకి సంబంధించిన దాంతోనే ఎవడో కూడా చపాతీలు చేసుకొని తినరు. అలాంటిది మనుష్యునికి సంబంధించిన మలంతో ఎక్కడన్నా అప్పాలు చేసుకొని తింటారా అంటే, ఇక్కడ దాని కాంటెక్స్ట్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎలాగైతే ఈ మానవుడి యొక్క మలాన్ని అపవిత్రంగా ఇస్తున్నావో ఇశ్రాయేలు జనాంగమా, ఎంతకంటే అపవిత్రమైన వాటిని ముందు రోజుల్లో నువ్వు తినవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ మాట్లాడాడు. బబులోనీయులు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా బాగా అర్థమయ్యేదో చెప్తాను చూడండి. బబులోను రాజ్యం అంతట్లో కూడా అపవిత్రమైనటువంటి భోజనాన్ని పెట్టడానికి ప్రయత్నించారు. అందుకే షడ్రక్కో మెషక్కో అభిజ్ఞగో అవి అపవిత్రమైనవి. ఆ బొమ్మల దగ్గర లేకపోతే ఆ విగ్రహాల దగ్గర అర్పించినటువంటి మాంసాన్ని మాకు పెట్టకండి, మాకు అవసరం లేదు, పప్పు ధాన్యాలు మాకు పెట్టండి, అందరికంటే మేము బాగోకపోతే మమ్మల్ని అడగండి అని అన్నారు. ఎందుకంటే ఆ బబులోను రాజ్యంలో చాలా అపవిత్రమైన భోజనాలు తినేవారు. అపవిత్రమైన భోజనాలు ఏంటేంటో కూడా దేవుడు పాత కాలంలో చాలా చక్కగా ఏం తినాలో ఏం తినకూడదో, ఏ పక్షిని తినాలో ఏ పక్షిని తినకూడదో, ఏ చేపను తినాలో ఏ చేపను తినకూడదో, పొలుసు ఉన్నటువంటి వాటిని తినాలి తప్ప పొలుసు లేని వాటిని తినకూడదు, డెక్కలు కలిగిన వాటిని, వీటి గురించి అన్ని కూడా చాలా స్పష్టంగా రాశాడు. అపవిత్రమైన జంతువులు అపవిత్రం కాని జంతువులు కొత్త నిబంధన కాలంలో అన్నింటినీ కూడా కొట్టేశాడు దేవుడు. అయితే ఈ అపవిత్రత తినే విషయంలో చాలా పవిత్రతను ఎంచుతూ ఉంటారు ఇశ్రాయేలు జనాంగం. అపవిత్రమైన వాటిని తినే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయరు వాళ్ళు. ఈ మలాన్ని కూడా చాలా చాలా అపవిత్రంగా చూస్తూ ఉంటారు. అయితే అంత అపవిత్రమైన దాన్ని పైన కాల్చుకొని రొట్టెలు తినే రోజు వస్తుంది అని అనడంలో దేవుడు ఉన్న ఉద్దేశం ఏంటంటే, అంత భయంకరమైన అపవిత్ర సంబంధమైన రాజ్యాలకి మీరు అప్పచెప్పబడతారో, అంతకంటే భయంకరమైన అపవిత్రమైన సంబంధమైన ఫుడ్ని మీరు తినే రోజు వస్తుందని చెప్పి బబులోన్ తర్వాత పట్టిపోయారు. బబులోన్ రాజ్యానికి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కొనిపోబడింది. తర్వాత చాలామంది తిన్నారు, తిన్న వాళ్ళు కూడా చాలా నష్టపోయారు. తర్వాత విషయం చెప్తున్నాను, తినవలసి వచ్చింది తప్పలేదు. షడ్రక మెషక్ అభిజ్ఞాగుల యొక్క స్థానాలు వేరు, వాళ్ళ పరిపక్వత వేరు. వాళ్ళు నిలవబడ్డారు కాబట్టి రాజు కూడా అంత గొప్ప స్థానాల్లో దేవుడి మూలంగా రాజులు కూడా వీళ్ళకి అనుగ్రహించడానికి ఇష్టపడ్డారు. దాని గురించి అక్కడ మాట్లాడబడింది తప్ప బబులోను రాజ్యానికి మీరు చెరగా వెళ్ళిపోయిన తర్వాత, బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత ఇంతకు మించిన అపవిత్రమైనటువంటి భోజనాన్ని తిను పరిస్థితులు వస్తాయని చెప్పి ప్రవచనాత్మకమైన రీతిలో హెచ్చరింపుతో దేవుడు మాట్లాడాడు. నా మాట ఎంటలేదు, మీరు నా మాట పట్టించుకోవట్లేదు, లెక్కలేని వారిగా మారిపోతున్నారు. కానీ మరొకసారి మళ్ళీ ఐగుప్తులు ఎలాగైతే మేము బానిసలుగా చేశారో బబులోనీలు కూడా ఒక 70 years చేస్తారనే ఉద్దేశంతో అక్కడ ఎంతకంటే అపవిత్రమైన వాటిని మీకు పెడతారో అని చెప్పి దేవుడు హెచ్చరిక రూపంగా మాట్లాడిన మాట. అంతే తప్ప ఎక్కడన్నా తినిపించాడా? తిన్నారా? ఇప్పుడు తింటున్నారు. వాస్తవానికి వాళ్ళని వెళ్ళి ప్రశ్నించు, ఒరే బాబు నువ్వు ఏ మతానికి సంబంధించినడివి, ఏ దేవుని కొలుస్తున్నవాడివిరా, ఇదేంటి అలాంటివి తింటున్నారని చెప్పి అక్కడ సౌత్ ఆఫ్రికాలోని ఇక ఆఫ్రికా కంట్రీస్లోకి వెళ్ళి అడుగు, నిన్ను వేసేస్తారు ముందు, అక్కడ నిన్ను తినేస్తారా, ఫ్రై చేసేస్తారు వాళ్ళు. ఎందుకు వచ్చింది ఆ మలం గెలం తినడం ఎందుకు, పేడ లేకపోతే యూరిన్ తాగడం ఎందుకు, నిన్నే తాగేస్తాం నిన్నే తినేస్తాం అని చెప్పి కట్ల పొయ్యి మీద మసాలా పెట్టిన పందిపిల్లలాగా అయిపోతారు. అక్కడికి వెళ్ళి అడగొచ్చు కదా, మమ్మల్ని అడుగుతో. ఆ తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చక్కగా సమాధానం చెప్తారు, నిన్నే ఒక రోస్ట్గా మార్చేస్తారు వాళ్ళు. వాస్తవానికి అక్కడ దేవుడు ఆ ఆవేశంతో అని అనకూడదు, కానీ ఇంక విసుకెత్తుకుపోయిన మాట్లాడిన మాట ఒకటైతే, రెండోది అపవిత్రంగా ఎంచేటువంటి ఆ మల్లాన్ని దేవుడు ఎందుకు ఉద్దేశించి మాట్లాడాడంటే, ముందు రోజుల్లో ఎంతకంటే అపవిత్రమైనటువంటి వాటిని తిని రోజు వస్తుంది, భయంకరమైన కరువు సంభవిస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూడవలసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన మాటే తప్ప తినిపించలేదు, తినిపించడు కూడా. అంత తినిపించేవాడు అనుకోండి,
సింహపు పిల్లలు ఆకలి కొనుట నువ్వు చూచారా అంటాడు. సింహపు పిల్లలే ఆకలి లేనప్పుడు తన బిడ్డల్ని ఆకలితో దేవుడు కావాలని మార్చడం. మనం చేసుకున్న పాపాలను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి కొన్నిసార్లు ఇశ్రాయేలు జనాంగానికి కొరువు అనేది సంభవించింది తప్ప మరొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. కాబట్టి ఈ మాటలో, ఈ ప్రశ్నలో ఉన్న వివరణ కూడా ఆత్మీయంగా, వాస్తవికంగా, సత్యవంతమైన అర్థాన్ని దేవుడు మీ అందరికీ కూడా అందించాడని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి 4 ప్రశ్నలు అయితే పూర్తయినాయి. ఈ 4 ప్రశ్నలతోనే ఈరోజు అయితే నేను ముగించాలనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ ఎపిసోడ్, సాటర్డే వచ్చే ఎపిసోడ్లో మాత్రం ఎహెజ్కేల్లో ఏ వచనాన్ని అయితే ఆధారంగా చేసుకుని రెచ్చిపోతున్నారో, దీనికి సమాధానం చెప్పడం వాళ్ళ వల్ల కాదు, అక్కడే చాలామంది ఓడిపోతారని అంటున్నారో, ఆ ఎహెజ్కేలుకి సంబంధించిన వివరణ నేను వచ్చే శనివారం మీ అందరూ కూడా అందించడానికి నేను దేవుని ప్రేరణ పొందుకొని ఉన్నాను. దయచేసి చూసిన మీ అందరిని బట్టి కూడా ఎంతగానో దేవుని స్తుతించవద్దని ఉన్నాను. మీ విలువైన సమయాన్ని దేవుడి కొరకు వెచ్చించారందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్నలు వేసిన వ్యక్తికి చేరేంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామందికి దాని యొక్క అర్థం తెలియక వాళ్ళు కూడా చాలామంది ఇదే కదా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, తెలియలేదు, దీనికి ఏం చెప్పాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ అర్థం అవ్వాలంటే మనవంతు ప్రయత్నం ఏదన్నా ఉందంటే చెప్పగలుగుతూ నోటి మాటలతో చెప్పండి, లేకపోతే ఇంకా అందరికీ కూడా వాస్తవ సత్యాలు తెలియాలి అని అనుకుంటే షేర్ చేయండి. చాలామంది చూస్తారు, చాలామంది తెలుసుకుంటారు, చాలామంది హైందువులు కూడా తెలుసుకుంటున్నారు. నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన కొంతమంది హైందవ సహోదరులు ఉన్నారు. సార్, వాస్తవానికి నిజం చెప్తున్నాం, చాలా తప్పు పట్టాం బైబిల్ మేము. మీరు ఒక మాట చెప్పారు మన ఎపిసోడ్లో, ఒక వచనాన్ని చూసి ఎప్పుడూ కూడా ఆ వచనాన్ని నిర్ధారించకండి మంచి చెడు అని, పైన కింద వచనాలు కూడా చదవండి అని అన్నారు కదా. మేము ఫాలో అయ్యాం. అది నిజంగా అది మేము చదివిన తర్వాత ఈ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది, అసలు జరిగినది ఏంటి అని చెప్పి మేము తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి సేవకుడిగా మీరు ఉన్నారు. అంటే మేమేం బాప్తీసాలు అయి పొందుకోలేదు, కానీ దేవుడు అంటే మాకు ఇష్టం అండి, దేవుళ్ళకి రావాలని అనుకుంటున్నాం. కానీ ఇలాంటి వాటిని బట్టి కొన్నిసార్లు మేము ఆగిపోయాం. కానీ సంపూర్ణంగా వీటి యొక్క వివరణ అయితే దేవుడి మూలంగా మేము పొందుకున్నాం, మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నామని చాలామంది హైందవ సహోదరులు కూడా చెప్పిన మాటను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించబద్దున్నాను. వాస్తవానికి గోపి గారు ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగానే లోకానికి సువార్త ప్రకటించండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒక రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, ఈ గోపి గారు కావచ్చు, ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటించకపోవచ్చు కానీ పరోక్షంగా వీళ్ళకి తెలియకుండానే సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళ ప్రశ్నలు అడగబట్టే కదా ఈ రోజు సువార్త బయటికి వెళ్తుంది. ఆ ప్రశ్న అడగబట్టే కదా వాస్తవ సత్య లోకం తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతున్నాం మనం. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే దేవుడు వాళ్ళు వాడుకుంటున్నాడంటాను నేను. అందుకే లేఖనంలో ఒక మాట ఉంటుంది, అన్య జనాంగములతో నేను నిన్ను పోషిస్తానంటాడు దేవుడు. వాస్తవానికి గోపి గారు కూడా ఒక రకంగా పరిచయం చేస్తున్నాడు. ఒక రకంగా ఈ ప్రశ్నలు అడగడాన్ని బట్టి అంటున్నాను నేను, ఈ ప్రశ్నలు వేసిన కారణాన్ని బట్టి చాలా సువార్త బయటికి వెళ్తుంది. ఎవరో మొన్న యూట్యూబ్లో కూడా ఒక కమెంట్ పెట్టారు, నేను దాన్ని చూశాను. నా దగ్గర నేను అంత ఖాళీ ఉన్నాం, ఎవరొకరు చూసుకున్నారు కానీ వాస్తవం నేను చూసే అవకాశం వచ్చినప్పుడు చూశాను. ఆయన ఒక పెద్ద ఆయన ఎవరో కమెంట్ చేశారు, ఏమనంటే రాధా మనోహర్ గారు చాలా మంచి పనులు చేశారు లేదో మాకు తెలదు, కానీ ఇది మాత్రం చాలా మంచి పని అండి. 26 ప్రశ్నలు వేసి చాలా మంచి పని చేశారు. ఉన్న సువార్త రాధా మనోహర్ దాస్ మూలంగా ఈ 26 ప్రశ్నల యొక్క సమాధానాన్ని బట్టి లోకంలో చాలా సువార్త తెలిపిందని చెప్పి ఆయన అన్నారు. చాలా సంతోషించాను ఆ మాటను బట్టి. మీరందరూ లైక్ చేశారు, మీరందరూ షేర్ చేయబట్టే ఈ జీవం కలిగిన సత్యవంతమైన సువార్త బయటికి వెళ్ళే అవకాశం వచ్చిందమ్మా. మీరందరూ కూడా ప్రోత్సహించకపోయి ఉంటే ఈ సువార్త ఇక్కడే 4 గోళ్ల మధ్యన ఆగిపోదునేమో. దయచేసి ఇంకనూ కూడా చాలా మందికి షేర్ చేయండి, లైక్ చేయమని. ఎందుకంటున్నాను తెలుసా అండి, ఎంతమంది లైక్ చేస్తే అంత పుష్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో. కొంతమంది అంటున్నారు, నీకు దమ్ముంటే మా గోపి అన్నతో డిబేట్ చేయొచ్చు కదా, నీకు దమ్ముంటే మా గోపి అన్నతో లైవ్లో మాట్లాడొచ్చు కదా. దమ్ముల గురించి మీరు మాట్లాడకండి. దమ్మున్నవాడు ఎప్పుడో కూడా ముసుగేసుకుని మాట్లాడ్డు. నాకు ఇలా బహిరంగంగా నేను ఎలా ఉంటానని చెప్పి నా స్వరూపాన్ని బయలుపరుస్తూ మాట్లాడతాను. ఆయన ముఖం ఎప్పుడన్నా చూపించి మాట్లాడా? ఎందుకంత భయం ఆయనకే? ఆయన ముఖాన్ని బయట పెట్టి మాట్లాడమనండి, ఆయన ఎలాగుంటాడో లోకాన్ని చూపించి మాట్లాడమనండి.
నేను ఇదిగో అని చెప్పి ఆ కెమెరా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడమనండి, అందరూ డిబేట్ చేద్దాం. ఆయన ముఖం చూపించడానికే భయపడుతున్నాడు, పైగా మీరు ఆయన్ని వెనకేసుకొని వస్తున్నారు. దమ్ము గురించి మాకు మాట్లాడుతున్నారు, మాకు చెప్తున్నారు మీరు. ఎప్పుడు ఆయన ముఖం చూసారా? తెలుసు. ఆయన ముఖం చూపిస్తే పరిస్థితులు బయట ఎలా ఉంటాయో. చాలామంది హైందవేత్తలు ఉన్నారండి. ఒక కరుణాకర్ సుగ్నా గారు కావచ్చు, లేకపోతే లలిత్ కుమార్ గారు కావచ్చు, ఇంకా చాలామంది. వాళ్ళు చాలా పద్ధతిగా మాడతారు ఈయనతో పోల్చుకుంటే. చాలా పరుషపదజాలం ఈ గోపి గారు. ఈయనకి భయం, ఈ మాటలను బట్టి లోకం దృష్టిలో తప్పు చేస్తారని తెలుసు ఆయనకి. దమ్ముల గురించి మాట్లాడకండి. అంత సంపూర్ణమైన అవగాహన బైబిల్ మీద ఉంటే కూర్చొని మాట్లాడేసుకోవచ్చు. ఎప్పుడు అదే అంటున్నాను, నేను అంటున్నాను, నా వెనకాల ఉన్న క్రైస్తవ పెద్దలు కూడా అదే అంటున్నారు కదా. అంతేగాని కెమెరా ముందు మొహం చూపించకుండా, కెమెరా ముందు నేను ఎలాగుంటాను ఎవరికీ కనబడకుండా, నేను అది ఇది అని చెప్పి ఓ చేస్తే అక్కడ కుదురుతుంది. దమ్ముంటే మొహం చూపించి మాట్లాడాలా. లింక్ పంపిస్తాను, లైవ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడి డిబేట్ చేయడంటే నేను అంత వేస్ట్ ఫీల్లోని కాదే. నేను చదువుకున్నవాడిని, ఎంతో కొంత చదువు ఉంది నాకు, ఎంతో కొంత జ్ఞానం ఉంది నాకు మేనర్స్ ఉంది, డిగ్నిటీ ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మేము కాపాడుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని మాట్లాడాలంటే దానికి కూడా వాళ్ళకి క్యాపబిలిటీస్ ఉండాలి, వాళ్ళకి కూడా అర్హులై ఉండాలి వాళ్ళు. అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్లు అయితే అడగండి. మీ ఓళ్ళు ఫస్ట్ మొహం చూపించి మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడచ్చు. మీ ముందే అదే పిల్లి గుడ్డుదైతే ఎలకొచ్చి డ్యాన్స్ ఎట్టిందంటే అలా గుడ్డో ముందు యాత్ర డ్యాన్స్ అయినా. మా ఆత్మనేత్రలు బాగా తెరవబడ్డాయి, మా ముందు కట్టమనం డ్యాన్స్. ఏదైనా ఒక ప్రశ్న వేస్తారనుకో, ఆ ప్రశ్నకి సంబంధించిన జవాబు ఇస్తే అక్కడితో ఊరుకోడైనా మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్ళిపోతుంటాడు, ఇంకో దానిలో సబ్జెక్ట్ మార్చేస్తూ ఉంటాడు, ఇంకా లొంగపోతే బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు. నెగ్గిచ్చేసానని చెప్పి పైశాచిక ఆనందాన్ని పొందుకుంటాడు ఆయన. అంత సీన్ ఏం లేదు. నిజంగా బైబిల్లో ఉన్నవన్నీ కూడా తప్పులని నిరూపించడానికి ఆయన సిద్ధమైతే అందరూ ప్రత్యక్షంగా అందరి ముందు కూడా కూర్చొని మాట్లాడడానికి మేమందరూ కూడా ఎప్పుడు సిద్ధమే. ముందు ఆయన ముఖం చూపించి మాట్లాడమనండి, అంతేగాని ముసుగేసుకుని మాట్లాడద్దానండి. ఇంతగా వాస్తవానికి ఈయన వేసుకున్నాడు ముసుగు, కానీ ఈయన అన్నాడు బైబిల్లో సింగిల్ పైకి ఎత్తానండి. నువ్వు ఎత్తుకొని వేసుకున్నావు నెత్తి మీద, అందుకని మొహం కనబడతలేదు. ఆ ముసుగు తీసేయి, నీ బండారం అంతా బయట పడదు. సరే, మీరందరూ కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా బాగా మాట్లాడగలను నేను, కానీ తెలుగులో ఎంతవరకు అయితే మాట్లాడాలో అంతవరకు ఇంగ్లీష్లో అయితే ఇంతకు మించిన రీతిలో వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. ముందు రోజుల్లో ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేయమని అడుగుతున్నారు కొంతమంది, ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రార్థించండి, షేర్ చేయండి. అందును బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.